సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? సార్ నేనేం లేదు సార్, రిటైర్డ్ అయిపోయి మామూలు జీవితం జీవిస్తూ ఉన్నాం. అంటే రిటైర్ అంటే కనుక ఎంప్లాయ్మెంట్ నుంచే లేదంటే విడిగానా వ్యాపారాల నుంచే? ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు, కష్టం. ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయాను, గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాం. సార్ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి 18 నెలల కాలం అయింది. ఈ 18 నెలల కాలంలో అసలుకి ఎలా ఉందంటారు పరిపాలన అనేది? కూటమి గవర్నమెంట్ పరిపాలన దూసుకుపోతూ ఉంది, బాగుంది. అందరికీ రంజితంగానే ఉంది, ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇకపోతే కొంచెం ల్యాప్సెస్ ఉంటాయి, ఎవరున్నా ల్యాప్సెస్ ఉంటాయి. మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా ల్యాప్సెస్ ఉంటాయి, అవి మామూలే. ఇకపోతే మటుకు పరిపాలన మటుకు బాగుంది. అంటే పరిపాలన బాగుంది అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక గత 5 సంవత్సరాలకి 18 నెలల కాలానికి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? గత 5 సంవత్సరాల్లో దోపిడీ, లూటీ, వాళ్ళ మాట చెల్లటం, ఎదుటి మాట అసలు లెక్క చేయకపోవటం, ఎవరైనా ప్రశ్నించే దానికి లేకుండా చేయటం, ఏదైనా అన్ని హక్కులు కాలరాసి పారేశారు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా చట్ట ప్రకారం చేస్తున్నారు తప్పితే వీళ్ళు అడ్డగోలుగా చేయట్లా. వాళ్ళలాగా రాత్రులు గోడలు దూకి ఇళ్లల్లోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి ఇళ్లల్లో దాక్కున్న వాళ్ళు కూడా బయటికి లాగి అరెస్టులు చేయటం, అలా ఊరేగింపులు చేస్తుంటే ముందుగానే వాళ్ళందరినీ అరెస్టులు చేయటం, రాళ్ళు వేయించటం, బ్యానర్లు చించటం, ఇలాంటి పనులు ఏమీ లేకుండా స్మూత్గా రన్ అవుతుంది గవర్నమెంట్. ఎందుకంటే మీరు స్మూత్గా రన్ అవుతుంది అంటున్నారు సార్. ఉద్యోగుల్లోనే రిటైర్మెంట్ అయిన వాళ్ళలోనే కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి సార్. ఏంటంటే కనుక ఇస్తామన్న బెనిఫిట్స్ ఏదైతే కనుక గత 5 సంవత్సరాలు పెండింగ్ ఉన్న 26,000 కోట్ల బకాయిలు ఏదైతే ఉందో ఇంకా రిలీజ్ చేయలేదు అని చెప్పి ఒక అసంతృప్తి ఉంది అని చెప్పి బయట వాదనలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అంటారు? మీరు అన్నట్టు నాది కాకపోతే డోకరా బాబు, కొండంతా ఊరంతా డోకరా అంటారు. అలాగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించి పోయారు, అన్నీ అప్పులు పెట్టిపోయారు, రూపాయి లేకుండా చేశారు. ఉద్యోగస్తులకి రావాల్సినవి అన్ని బకాయిలు పెట్టిపోయారు, బకాయిలు ఏమీ చెల్లించలేదు. ఒక్క డిఏలు ఇస్తేనే మాకు రావాల్సినవి బోల్డ్ ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి ఒక్కొక్కరికి, ఏవి ఇవ్వకుండా పోయారు. ఇది కాకుండా ఉద్యోగస్తులు ప్రావిడెంట్ ఫండ్ దాచుకున్న డబ్బులు కూడా అవి కూడా వాడుకున్నారు. ఈ పరిస్థితిలో వీళ్ళకి వచ్చారు, ఈ అప్పుల ఊబిలో వీళ్ళు వచ్చారు. వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇప్పటికే బోల్డ్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యోగులు కూడా ఇస్తానన్నాడు, మాట నిలబెట్టుకుంటున్నారు, మెల్లిగా ఇస్తున్నారు, తప్పనిసరిగా ఇస్తారు, తప్పనిసరిగా వస్తాయి, ఏమీ డోకా లేదు. లేకపోతే టైం తీసుకుంటుంది, టైం ఫ్యాక్టర్. ఒక రోజున ఇవ్వలేరు కదా డబ్బు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది. ఇప్పటికే చేయాల్సిన కార్యక్రమాలు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఓ పక్కన ప్రతి దాంట్లో కూడా మనం ఇదివరకు ఏదైనా చేయాలంటే రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు చేసిన దాంట్లో ఏంది గొప్పతనం ఏంటి? ఏదైనా ఒక ఎమ్మెల్యే ఏదైనా ఓపెన్ చేయాలంటే ఒక కాంపౌండ్ వాళ్ళు, మీకు పొన్నూరులో గుర్తుందో లేదో, ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టిన ఓపెనింగ్కి అది ఒక పెద్ద సెరమనీ లాగా చేశారు. లేకపోతే ఒక మంగళ కొట్టి ఓపెనింగ్, లేకపోతే ఒక చిన్న బోర్ వేసిన దానికి పెద్ద గ్రాండ్గా ఓపెనింగ్ అన్నారు. అలా కాదు కదా, వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు, బిల్డింగ్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కాలేజీలు కడుతున్నారు, యూనివర్సిటీలు కడుతున్నారు, నేషనల్ హైవేలు, ఎన్ని రకాల హైవేలు వస్తున్నాయి ఇవాళ. ఇవన్నీ చూడాలంటే మేము చూడలేము, మా తరం చూడలేదు. ఇంకొక 5-10 ఏళ్ళు పోయిన తర్వాత ఈ డెవలప్మెంట్, ఊహించలేని డెవలప్మెంట్ వస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సార్, నిన్న ఒక డిఏ అయితే ప్రకటించడం జరిగింది. దానివల్ల ఉద్యోగస్తుల్లో ఎలాంటి ఆనందం ఉందనుకోవచ్చు అంటారు? బాగా ఆనందం ఉంటుంది. సంక్రాంతికి ఏదో మనకి ఇచ్చారు, అప్పుడు 5 ఏళ్ళు ఇదిగో ఇస్తారు, సంక్రాంతికి ఇస్తారు, క్రిస్మస్కి ఇస్తారు, దసరాకి ఇస్తారు అన్నారు. ఎప్పుడు రూపాయి రాల్తలా. అలాంటిది వాళ్ళ పండగకి ఇచ్చారంటే పండగ బహుమానం కింద ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది, మన డబ్బులు మనకు వస్తాయి అని నమ్మకం ఏర్పడుతుంది. అది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక
గడిచిన ఈ 18 నెలల కాలంలో మీరు అన్నారు అభివృద్ధి ఇలా జరుగుతుందని. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదనేదే వైసీపీ నాయకులు వాదన సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు వాదిస్తారు, ఎందుకంటే వాళ్ళ కాలంలో ఎలాగ లేదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది అబద్ధాలు, అలవాటు ప్రతిదీ అబద్ధాలు చెప్పటం. అసలు నిజం అనేది వాళ్ళు చేసే తప్పులు ఎదుటి వాళ్ళ మీద వేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆయన దోపిడీ చేస్తాడు, ఆ దోపిడీ ఇంకొకటి చేశాడు అంటారు, ఎదుటివాడు దోపిడీ చేయకపోయినా. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ చేయరు. పూర్వకు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ కనుక వాళ్ళు రారు, వచ్చినా కూడా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు నోటి మాటే కదా అబద్ధాలు చెప్పడంలో వాళ్ళకి చాలా గొప్పవారు సార్. అసలు నిజంగానే అమరావతి అనేది అంటే క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూడాలంటారు అసలు ఆ స్టేట్మెంట్ని? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ ఆయన కొత్త నిర్వచనం అయితే చెప్పడం జరిగింది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పిచ్చోడి చేతిలో రాయి అంటారే, అలాగుంది ఆయన వ్యాఖ్యలు. ఇప్పుడు ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రతి జిల్లాకి ఒక ముఖ్య పట్టణం పెట్టుకుంటాం. ఎందుకు పరిపాలన సౌలభ్యం కోసం పెట్టుకుంటాం. అంతేగాని నేను కూర్చున్నదే ఇదంటే నువ్వు వెళ్ళి జమ్మల మడుగులో కూర్చుంటావు, లేకపోతే మీ ఊర్లో అక్కడెక్కడో కూర్చుంటావు. అక్కడ కూర్చుంటే నువ్వు బెంగళూరులో ఉన్నావు, బెంగళూరు రాజధాని అవుద్దా ఆంధ్రాకి? అలాగా కాదు కదా. అలాగే ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు వాళ్ళ ఊరు నారావారిపాలెం, అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తే అది రాజధానినా? అలా కాదు కదా. ఒక రాజధాని అనేది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ప్రతి దానికి ఉంటాయి. ఆ రాజధాని పట్టుకుపోవాలి. అంతేగాని ఆయన ఏదో చెప్పాడని పిచ్చి మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ పిచ్చి మాటలు మనం నెవరు వేసుకోవడం కూడా తప్పే నన్ను అడిగితే. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ 18 నెలల కాలంలో ఒక పక్కన కూటమి నాయకులేమో అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ఇటు పక్కన రెండూ లేవు అంటున్నారు. ఇవన్నీ కాకుండానే సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందనుకోవచ్చు అంటారు? సంక్షోభంలో రాష్ట్రం పూర్వం వెళ్ళింది, ఇప్పుడు వెళ్తల్లా. ఇప్పుడు సంక్షోభంలో లేదు, ప్రగతిలో ఉంది, ప్రగతిలోనే ఉంది. సంక్షోభం ఆయన కాలంలో ఉంది, ఇవాళ సంక్షోభం లేదు, బాగానే ఉంది. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇవాళకి ఎవరి డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, ఎవరి పెన్షన్లు వాళ్ళకి ఇస్తున్నారు, అన్ని కార్యక్రమాలు బాగానే అవుతున్నాయి.